Hi there, welcome back to Sai Academy, easy way to learn English. From today onwards, I am going to tell you some important daily use English expressions. With the help of these kind of expressions, we can speak English in easy way and we can convey our thoughts more effectively as well. Do you want to really speak in English? Then please learn these kind of expressions and use them in your daily conversations. I hope you will do so. Before starting the class, I would like to tell you one thing, that if you are new to this channel or if you haven't subscribed yet, please do subscribe and click on bell icon for latest updates. Okay, let's get started the class. Here the first expression, a couple of. A couple of means two persons and things joined or related in some way. ఏదో విధంగా ఇద్దరు వ్యక్తులను మరియు రెండు విషయాలను కలిపి చేర్చి చెప్పడాన్ని మనం ఏ కపుల్ ఆఫ్ అనే ఎక్స్ప్రెషన్ తోటి చెప్పొచ్చు. ఏ కపుల్ ఆఫ్ అంటే సింపుల్గా మనం రెండు అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. రెండు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏ కపుల్ ఆఫ్ అనే ఎక్స్ప్రెషన్ని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా మనం కొన్ని సెంటెన్సెస్ని చూస్తే చూడండి, ఇక్కడ కమ్ అండ్ మీట్ మీ ఆఫ్టర్ ఏ కపుల్ ఆఫ్ డేస్. కమ్ అండ్ మీట్ మీ, వచ్చి నన్ను కలవండి. ఎప్పుడు? ఆఫ్టర్, తర్వాత. ఏ కపుల్ ఆఫ్ డేస్, 2 రోజుల తర్వాత వచ్చి నన్ను కలవండి. ఇక్కడ మనం రెండు అని చెప్పడానికి ఏ కపుల్ ఆఫ్ అనేది ఉపయోగించడం జరిగింది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, ద మంకీ హ్యాజ్ ఏ కపుల్ ఆఫ్ బనానాస్. ద మంకీ హ్యాజ్, కోతి దగ్గర ఉన్నాయి. ఏమున్నాయి? ఏ కపుల్ ఆఫ్ బనానాస్, 2 అరటి పండ్లు కోతి దగ్గర ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, హీ అరైవ్డ్ ఏ కపుల్ ఆఫ్ డేస్ అగో. హీ అరైవ్డ్, అతడు చేరుకున్నాడు. ఎప్పుడు? ఏ కపుల్ ఆఫ్ డేస్ అగో, 2 రోజుల క్రితం అతడు చేరుకున్నాడు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, రవి హ్యాజ్ ఏ కపుల్ ఆఫ్ బైక్. రవి హ్యాజ్, రవి దగ్గర ఉన్నాయి. ఏమున్నాయి? ఏ కపుల్ ఆఫ్ బైక్స్, 2 బైకులు రవి దగ్గర ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్. ఐ హ్యావ్ బీన్ టు హైదరాబాద్, నేను హైదరాబాద్కి వెళ్ళొచ్చాను. ఏ కపుల్ ఆఫ్ టైమ్స్, 2 సార్లు నేను హైదరాబాద్కి వెళ్ళొచ్చాను. ఈ విధంగా మనం రెండు అనే అర్థంతో చెప్పడానికి ఏ కపుల్ ఆఫ్ అనే ఎక్స్ప్రెషన్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ పెయిర్ ఆఫ్. ఏ పెయిర్ ఆఫ్ అంటే 2 థింగ్స్ ఆఫ్ ద సేమ్ కైండ్ యూజ్డ్ టుగెదర్. 2 థింగ్స్ ఆఫ్ ద సేమ్ కైండ్, ఒకే విధంగా ఉన్న రెండింటిని కలిపి ఉపయోగించే వాటిని మనం ఏ పెయిర్ ఆఫ్ అని చెప్పొచ్చు అనమాట. ఏ పెయిర్ ఆఫ్ అంటే జత అని అర్థం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తే చూడండి, ఇక్కడ ఐ బాట్ 2 pairs ఆఫ్ షూస్. ఐ బాట్ 2 pairs ఆఫ్ షూస్, నేను 2 జతల షూస్ని కొన్నాను. 1 ఫర్ మై బ్రదర్ అండ్ ద అదర్ ఫర్ మై సిస్టర్. ఒకటి నా బ్రదర్ కోసం, మరొకటి నా సిస్టర్ కోసం. ఓకే, ఇక్కడ 2 జతలు అంటే 2 pairs ఆఫ్. ఒక జత అంటే ఏ పెయిర్ ఆఫ్. ఓకే, ఇంకే ఎగ్జాంపుల్ చూస్తే, షీ వాంట్స్ టు బై ఏ పెయిర్ ఆఫ్ గ్లోవ్స్. షీ వాంట్స్ టు బై, ఆమె కొనాలనుకుంటుంది. ఏంటి? ఏ పెయిర్ ఆఫ్ గ్లోవ్స్, ఒక జత గ్లౌస్ని ఆమె కొనాలనుకుంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, ఐ నీడ్ ఏ పెయిర్ ఆఫ్ సాక్స్. ఐ నీడ్ ఏ పెయిర్ ఆఫ్ సాక్స్, నాకు ఒక జత సాక్స్లు అవసరము. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, ఐ వుడ్ లైక్ టు బై ఏ పెయిర్ ఆఫ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. ఐ వుడ్ లైక్ టు బై, నేను కొనాలనుకుంటున్నాను. ఏంటి? ఏ పెయిర్ ఆఫ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, ఒక జత అందమైన ఇయర్ రింగ్స్ని నేను కొనాలనుకుంటున్నాను. ఈ విధంగా మనం ఒక జత, 2 జతలు, ఈ విధంగా జత అని చెప్పాల్సి ఉన్నప్పుడు ఏ పెయిర్ ఆఫ్, 2 pairs ఆఫ్, ఈ విధంగా మనం ఉపయోగించవచ్చు అన్నమాట.
ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి అక్కడ సాయి అకాడమీ అఫీషియల్ అని టైప్ చేయండి. అక్కడ మన ఛానల్ వస్తుంది, జాయిన్ అవ్వండి. దాని ద్వారా మన డైలీ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.